తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునకు యుగయుగములకు మహిమ కలుగును గాక. ఈ సాయంత్రకాల సమయంలో మిడ్ వీక్ బైబిల్ స్టడీలోను అదేవిధంగా టోలాస్ బైబిల్ అకాడమీ క్లాస్లోను మనం కూడి ఉన్నాం. సంయుక్తంగా కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామ వందనాలు. నేటి ఆధ్యాత్మిక ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమాన్ని దేవుని సహాయం కోరుతూ మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మన మధ్య సహోదరులు ప్రసన్న కుమార్ గారు వారు ప్రార్థన నడిపిస్తారు. వారి యొక్క ప్రారంభ ప్రార్థనతో నేటి తరగతిని మనం ప్రారంభించుకుందాం. మనందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమల తండ్రి, కృపలను బంగారు పాదాలకి స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. తండ్రి అయినా ఈరోజు తండ్రి అయినా ఆన్లైన్ క్లాస్ ద్వారా తండ్రి అయినా సహోదరు చెప్తున్న వాక్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. తండ్రి అయినా ఆయన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. తండ్రి అయినా వాక్యాన్ని మేము తండ్రి అయినా గ్రహించుటకు కావాల్సిన జ్ఞానాన్ని మొత్తం గ్రహించండి. తండ్రి అయినా గ్రహించడం మాత్రమే కాకుండా ఆ ప్రకారం మేము జీవించుటకు కావాల్సిన జ్ఞానాన్ని మేము గ్రహించవలని పెట్టుకుంటూ చెప్తున్న సహోదరుని మరొకసారి దీవించి ఆశీర్వదించవాలని పెట్టుకుంటూ క్రీస్తు ప్రభువు శ్రేష్టమైన నామంలో అడగబెట్టుకున్నాం తండ్రి. సమయంలో సహోదరులు జగదీష్ అన్న గారు మనల్ని పాటలో నడిపించవలసింది ప్రభు పేరట కోరుచు. మధురమైనది మరపురానికి నా తండ్రి ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానికి నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ, మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ. ప్రేమ ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. ఇహలోక ఆశలతో అందుడానైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. ఇహలోక ఆశలతో అందుడానైతిని, నీ సన్నిధి విడిచి నీకు దూరమైతిని. చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, నీలోన నన్ను నిలిపిన నీ ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి. మరణపు ముళ్ళును విరచిన దేవా, మరణపు ముళ్ళును విరచిన దేవా, జీవమును సగిన నీ ప్రేమ మధురం. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ. నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ, మధురానిది నా తండ్రి ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ.
మరువలేనిది నా యేసుని ప్రేమ మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ నేను ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ. చాలా సంతోషం. మనం ఆ పాఠంలోనికి మనం వచ్చేసాము. కాబట్టి మనము గత వారం నుండి మనం న్యూమెటాలజీ కోర్సును మనము ప్రారంభించుకున్నాం. అనగా స్టడీ అబౌట్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ గురించినటువంటి పాఠాలను మనం నేర్చుకుంటున్నాం. అంటే పరిశుద్ధాత్మను గురించినటువంటి అధ్యాయం, వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అన్నటువంటి విషయాన్ని మనము ధ్యానిస్తూ మనము వస్తూ ఉన్నాము. కాబట్టి గత వారము మనము ఏమి నేర్చుకున్నాము అంటే హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు బోట్స్లోకి మనం వెళ్తూ ఉన్నాము. గత వారం తరగతి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. న్యూమెటాలజీ, ద స్టడీ అబౌట్ హోలీ స్పిరిట్. న్యూమా అంటే స్పిరిట్, స్పిరిట్ గ్రీక్లో ఏమంటారు? న్యూమా అంటారు. హోలీ స్పిరిట్ గోస్ బై సెవరల్ నేమ్స్. పరిశుద్ధాత్మకు వివిధ పేర్లు ఉన్నాయి, వివిధ రకములైనటువంటి పేర్లు ఉన్నాయి. అవి ఏంటంటే దేవుని ఆత్మ, నెంబర్ 1 ఏంటి? ఆత్మ. రెండవది దేవుని ఆత్మ. మూడవది క్రీస్తు యొక్క ఆత్మ. నాలుగవది సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ. అదేవిధంగా ద స్క్రిప్చర్స్ ఆల్సో కన్సిడర్ ద హోలీ స్పిరిట్ యాజ్ ఏ పర్సన్, ఏ స్పిరిట్ అండ్ ఏ డివైన్. లేఖనాలను పరిశుద్ధాత్మను మనం ఒక వ్యక్తిగా చూస్తాము, రెండవది ఒక ఆత్మగా మనం చూస్తాము, మూడవది దైవత్వంలో ఒకరిగా మనము చూస్తాము. తర్వాత హోలీ స్పిరిట్ ఈజ్ నెవర్ ఏ ఫోర్స్. పరిశుద్ధాత్మ అనేటువంటిది ఒక శక్తి కాదు. పరిశుద్ధాత్మ అనేటువంటిది ఒక శక్తి కాదు. ఇట్స్ నాట్ ఎన్ ఇన్ఫ్లుయెన్స్. అదేదో ఒక ప్రభావం కాదు. అదేదో ఒక ప్రభావం వచ్చినప్పుడు ఆడడమనో అరవడమనో లేకపోతే వివిధ రకమైనటువంటి ఏదో ఒక విధమైనటువంటి ఇల్యూషన్స్ వచ్చినట్టు ప్రవర్తించడం అనేటువంటివి అవన్నీటువంటివి కూడా కాదు అన్న విషయాన్ని మనం గౌరవించాలి. హోలీ స్పిరిట్ ఈజ్ వన్ ఆఫ్ ద 3 పర్సన్స్ ఆఫ్ గాడ్ హెడ్. దైవత్వంలోని ముగ్గురులో పరిశుద్ధాత్ముడు కూడా ఒకరై ఉన్నారు. దానికి ఆధారంగా మనం మత్తయి సువార్త 28:19, 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనము, అపోస్తల కార్యం 15:28లో మనము చదువుకున్నాం. దానికి మనము ఉదాహరణగా ఇలిస్ట్రేషన్గా మనము బ్యాప్టిజం అనేటువంటి దాన్ని కూడా మనం చదువుకున్నాం. తర్వాత కొరింథీలకు రాసిన 2వ పత్రికలో మనం 13:14 కూడా మనం చదువుకున్నాం. తర్వాత మూడవది అపోస్తల కార్యం 15:28లో కూడా మనము చదువుకున్నాం. ఇక్కడ ఇప్పుడు మనము ద హోలీ స్పిరిట్ ఈజ్ ఎ పర్సన్. పరిశుద్ధాత్మ అనేటువంటి వాడు ఒక వ్యక్తి. పరిశుద్ధాత్మ అనేటువంటి వాడు ఈజ్ ఏ పర్సన్. ఈజ్ ఏ పర్సన్ అండ్ హీ స్పీక్స్. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. అయితే ప్లీజ్ గో హెడ్. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరిచే ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఆత్మ తేటగా చెప్పుచూ ఉన్నాడు. హోలీ స్పిరిట్ ఈజ్ స్పీకింగ్. హోలీ స్పిరిట్ ఈజ్ స్పీకింగ్. ఏమని? కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన
మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టు దగ్గరని ఆత్మ తేటగా చెప్పుచూ ఉన్నాడు. ఆత్మ అనేటువంటి మాటను ఇప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వాడు వ్యక్తి కాదు, అది శక్తి అని నమ్మేటువంటి మన మతశాఖ స్నేహితుల గురించి మనం ఆలోచించినట్లయితే వాళ్ళు పరిశుద్ధాత్మను వారు కంప్లీట్గా తప్పుగా అర్థం చేసుకునేటువంటి వారుగా ఉన్నారు. పరిశుద్ధాత్మ అనేటువంటిది ఒక శక్తిగా వారు నమ్ముతున్నారు. బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. అయితే మనకు ప్రామాణికం ఏది? వాట్ ఈజ్ అవర్ స్టాండర్డ్? మన ప్రామాణికం అనేటువంటిది బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథం అనేటువంటిది అది దేవుని యొక్క మనసు కలిగి ఉంది. దేవుని యొక్క మనసులో ఏముందో, దేవుని యొక్క ఆలోచన ఏమై ఉన్నదో అది బైబిల్ గ్రంథంలో దేవుడు తెలియజేశాడు అనమాట. కాబట్టి ఇప్పుడు మనం దేవుని యొక్క ప్రామాణికాలను మనము గైకొనాలా ఏదైనా ఒక విషయాన్ని గురించి, లేకపోతే మన మతశాఖ స్నేహితులు చెప్పేటువంటి దాని గురించి మనము కూడా అపోహపడాలా? ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం నేర్చుకుంటున్నటువంటి గొప్ప సత్యం ఏంటి అంటే పరిశుద్ధాత్మ గురించినటువంటి సత్యము. హోలీ స్పిరిట్ స్పీక్స్. పరిశుద్ధాత్మ అనేటువంటి వాడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ అనేటువంటి వాడు మాట్లాడకపోతే ఈరోజు మనకేమీ లేదు, బైబిల్ గ్రంథమే లేదు. వీ డోంట్ హ్యావ్ ద స్క్రిప్చర్స్. దేవుని యొక్క మనసు కలిగినటువంటి బైబిల్ గ్రంథం ఈరోజు లేదు. అయితే పరిశుద్ధాత్మ అనేటువంటి వాడు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని నమ్మేటువంటి వారు వారి యొక్క ఆలోచనలకు పునాది ఏమై ఉన్నది అన్న విషయాన్ని రాత్రికాల సమయంలో మనం తేటగా ఆలోచించాలి. రెండవదిగా మనం ఆలోచించినప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం, జాన్ చాప్టర్ 15:26. యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 6వ వచనము. ఎవడని ఎస్ ప్లీజ్ గో అహెడ్. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను పూర్తి సాక్ష్యం ఇచ్చాను. పరిశుద్ధాత్మ అనేటువంటి వాడు వ్యక్తి కాదు, పరిశుద్ధాత్ముడు అనేటువంటి వాడు శక్తి అని నమ్మేటువంటి వారికి ఇక్కడ శక్తి సాక్ష్యం ఇవ్వగలదా? ద హోలీ స్పిరిట్ విట్నెసెస్. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి ఏమిస్తాడు? సాక్ష్యం ఇస్తాడు. హూ ఈజ్ జీసస్ క్రైస్ట్? అసలు యేసుక్రీస్తు వారి యొక్క సమస్తం ఏంటి? వాట్ ఈ కంప్లీట్ థింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో మనం యేసుక్రీస్తు వారి యొక్క ప్రారంభాన్ని మనం చూస్తున్నాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం, ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క ప్రారంభాన్ని అంటే యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యేసుక్రీస్తు వారి గురించి ఏమిస్తున్నాడు? ఈ యోహాను ఎవరి వల్ల రాశాడు? తన యొక్క ఇచ్చను బట్టి రాశాడా? తన యొక్క ఆలోచన బట్టి రాశాడా? తన యొక్క మేధస్సును బట్టి రాశాడా? ఎలా రాశాడు? పేతురు రాసిన పత్రికలో మనం ఏం చూస్తున్నాము? మనుషుని యొక్క ఇచ్చను బట్టి ఏ లేఖనమో ఏ ప్రవచనమో పుట్టలేదు, కానీ ఎలా రాయబడ్డారు? ఎలా రాశారు? ఏం చేశారు? తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు, పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం చివరి 2 వచనాల్లో మనం చూస్తున్నటువంటి విషయం ఏంటి అంటే పరిశుద్ధాత్ముడు ప్రేరేపణతో వాక్యం అనేటువంటిది వ్రాయబడింది. ఆ పరిశుద్ధాత్మ ప్రేరణతో వాక్యం అనేటువంటిది వ్రాయబడింది అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వాడు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని చెప్పేటువంటి స్నేహితులకు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినటువంటి లేఖన భాగము సెలవిచ్చేది ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంట? సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. గో హెడ్. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబో ఆత్మ సమస్తము మీకు నీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయండి. ఏం చేస్తాడంట? సమస్తమును మీకు బోధించి. Holy Spirit teaches. Holy Spirit is not the power which empowers you, but Holy Spirit is the person who teaches you. Holy Spirit
టీచెస్ యూ. హోలీ స్పిరిట్ ఏం చేస్తున్నాడు? మీకు సమస్తమును మీకు బోధించి, ఎవరికి? అపోస్తలులకు బోధించి, మీకు సమస్తమును బోధించి, నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేయను. ఒక వ్యక్తి ఏ విధంగా మనకు టీచ్ చేస్తున్నాడో, ఒక వ్యక్తి ఏ విధంగా మనల్ని రిమైండ్ చేస్తున్నాడో, జ్ఞాపకం చేస్తున్నాడో, హోలీ స్పిరిట్ కూడా ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత మనం యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనము, అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 6 నుండి 10 వచనాలు మనం చూద్దాం. యోహాను సువార్త 16-13. అయితే ఆయన ఎస్, గో హెడ్ బ్రదర్. అయితే అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ ఉన్నప్పుడు మిమ్మును సర్వ సత్యంలోనికి నడిపించను. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. సర్వ సత్యములోనికి నడిపించును. హోలీ స్పిరిట్ గైడ్స్ యూ. ద పర్సన్ యాజ్ జీసస్ గైడెడ్ హిస్ అపోస్టల్స్, ద హోలీ స్పిరిట్ గైడ్స్ ద పీపుల్. ఇక్కడ అపోస్తుల్ని ఏ విధంగా యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరములు ఆయన గైడ్ చేశాడు, నడిపించాడో, ఇప్పుడు ఆయన వెళ్ళిన తర్వాత ఎవరు వచ్చి వాళ్ళని నడిపించేటువంటి వారుగా ఉన్నారు? పరిశుద్ధాత్మ అనేవాడు నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. తర్వాత అపోస్తలుల కార్యం 16:6-10 వచనాలు చదువుదాం. ప్లీజ్ గో హెడ్. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతీయ ప్రదేశం ద్వారా వెళ్ళింది. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ఎక్స్క్యూజ్ మీ బ్రదర్. ఆసియాలో వాక్యము చెప్పకూడదని ఎవరు ఆటంకపరిచారంట? పరిశుద్ధాత్మ. హోలీ స్పిరిట్ ఈస్ గైడింగ్ దెమ్. వారు ఫ్రుగియా గలతీయ ప్రదేశం ద్వారా ముసియా దగ్గరికి వచ్చి బితూనియకు వెలుగుకు ప్రయత్నం చేసేది, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చింది. అప్పుడు మాసిదోనియా దేశస్థుడప్పుడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనం కలిగింది. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలుచున్నాడని మేము నిశ్చయించి వెంటనే మాసిదోనియాకు బయలుదేరి యత్నం చేసింది. హియర్ హోలీ స్పిరిట్ ఈస్ గైడింగ్ దెమ్. ఏం చేయాలి, ఏం చేయకూడదు. యేసుక్రీస్తు వారు తన అపోస్తులకు చెప్పాడు, మీరు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అని ఒక నిర్దిష్టమైనటువంటి కమాండ్ ఇచ్చి పంపించినట్టు ఇక్కడ పరిశుద్ధాత్ముడు మీరు ఎక్కడికి వెళ్ళండి, దే ఆర్ ప్లానింగ్ టు కంటిన్యూ ఇన్ ఏషియా, బట్ హోలీ స్పిరిట్ ఈజ్ ఇంటర్వెనింగ్ దెమ్. అక్కడ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే, మీరు ఆసియా ఖండంలో సువార్త చెప్పింది చాలు అంటే దాన్ని మనం చేద్దాం, బట్ ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ యూ టు ఎంటర్ ఇన్ టు యూరప్. అక్కడ జరిగినటువంటి 16వ అధ్యాయము 6-10 వచనాల్లో జరుగుతున్నటువంటిది ఏంటి అంటే, ఇట్స్ ఎ ట్రాన్సిషన్, గాస్పుల్ బీయింగ్ క్యారీడ్ ఫ్రమ్ ఏషియా ఇన్ టు ద కాంటినెంట్ ఆఫ్ యూరప్. ఇక్కడ పరిశుద్ధాత్ముడు గైడ్ చేసిన వాళ్ళను ఏదో ఈ ఊరికి వెళ్ళండి, ఆ ఊరికి వెళ్ళండి అని కాదు. అక్కడ అక్కడ ఏం జరుగుతుంటే ఒక ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్ హ్యాస్ బీన్ డన్ దేర్. వాళ్ళని అక్కడ వాళ్ళు ఏమనుకున్నారంటే, మేము ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. అక్కడ మీరు ఆసియా ఏషియా అంటున్నారు, అందరూ ఏషియాలోనే ఉన్నారు. హూ ఈస్ ద వన్ హూ విల్ టేక్ ద గాస్పుల్ టు యూరప్? ఐరోపా ఖండానికి ఎవరు తీసుకువెళ్తారు అని పరిశుద్ధాత్ముడు అక్కడ కరాఖండిగా వాళ్ళని ఏం చేస్తున్నాడంటే, హీఈస్ గైడింగ్. ఇప్పుడు ఇఫ్ ఇమాజిన్ పరిశుద్ధాత్ముడు ఒక శక్తి అయితే వాళ్ళని ఏం చేసి ఉండాలి? పౌల్ని లిటరల్గా కాలర్ పట్టుకొని ఎత్తి అక్కడ తీసి ఉండాలి. ఏషియాలో నుంచే యూరోప్లో తీసుకొచ్చి పెట్టి ఉండాలి, అంతే కదా? శక్తి కదా. ఏం చేయాలి? ఇక్కడ లిటరల్లీ
హోలీ స్పిరిట్ స్పోక్ అంటే గైడింగ్ అనమాట, గైడెన్స్ అనేది. ఈరోజు హోలీ స్పిరిట్, ద కాన్సెప్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఈజ్ రియల్లీ బీయింగ్ రాంగ్లీ అండర్స్టూడ్. అయితే యేసుక్రీస్తు వారు చెప్పారు, మనుష్య కుమారుని గురించి మీరు ఏదైనా ఒక మాట మీరు తప్పుగా మాట్లాడినా అది మీకు క్షమించబడుతుంది, కానీ పరిశుద్ధాత్మ అనేటువంటిది దేవదూషణ. పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ఆ దేవదూషణను మాత్రం ఈ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా దాంట్లో ఏమీ లేదు. I pity my denominational friends today who are misunderstanding the concept of Holy Spirit, who are taking the Holy Spirit in the wrong way, who are guiding people in a wrong way. Not only they are not alone being led in the wrong way, but they are also leading all the people in the wrong way. వాళ్ళు మాత్రమే తప్పుదోవలు నడుస్తుండలేదు, కానీ వాళ్ళతో అనేక మంది నడిపించేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అయితే వి డు నాట్ నో, ఆకాశం భూమి గ్రతించినా కానీ యేసుక్రీస్తు వారి మాటలు మాత్రము అవి ఒకసారి యేసుప్రభు వారు చెప్పారు, ఇఫ్ యూ స్పీక్ అగెయిన్స్ ఎనీథింగ్ అగెయిన్స్ సన్ ఆఫ్ మ్యాన్ ఇట్ విల్ బి ఫర్ గివెన్, వెరాస్ ఇఫ్ యూ స్పీక్ ఎనీథింగ్ అగెయిన్స్ హోలీ స్పిరిట్ ఇట్ విల్ నెవర్ బి ఫర్ గివెన్. మరణకరమైన పాపము కలదు, మరణకరము కాని పాపం కలదు. బట్ ఏ వర్డ్ స్పోకన్ అగెయిన్స్ ద హోలీ స్పిరిట్, ఏ బ్లాస్ఫమీ అగెయిన్స్ ద హోలీ స్పిరిట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ మనం ఉండాలి. అపోజిట్ అయినటువంటి పౌలు చెప్తాడు తిమోతికి రాసినటువంటి పత్రికలో, నేను తెలియక చేశాను కాబట్టి నేను కనికరింపబడ్డాను. ఏమన్నా కనికరింపబడ్డా లేదా? నేనే ఐఎమ్ ద చీఫ్ సిన్నర్, బట్ నేను తెలియకుండా చేశాను. ఈరోజు తెలిసి ఎంతమంది పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మను ఎంతమంది పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ పదాన్ని వాడుకొని ఎంతమంది వ్యాపారం చేస్తున్నారు, పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ మాటను వాడుకొని ఎంతమంది దేవునికి ఎంతమంది దైవదోషాన్ని చేస్తున్నారు, దేవుని బాధ పెడుతున్నటువంటి వారు అందరూ కూడా ఆలోచించవలసినటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నది. ఈరోజు దేవుని యొక్క సత్యవాక్యాన్ని ఎరిగినటువంటి మనము అట్టి వారిని మనము సరిదిద్దవలసినటువంటి అవసరం మన మీద ఉంది. వీ నీడ్ టు ఎక్సార్ట్ దెమ్, వీ నీడ్ టు ఎక్సార్ట్ దెమ్, వాళ్ళని మనము హెచ్చరించేటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి పని ఏంటి అంటే పరిశుద్ధాత్మను గురించి ఒక్క రాంగ్ ఇంటర్ప్రిటేషన్ మనం చేసినా కానీ ద సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సెడ్ ఇట్స్ ఏ బ్లాస్ఫెమీ. దాన్ని ఏమన్నాడు? దేవదూషణ అన్నారు. ఏమన్నారు? దేవదూషణ అన్నారు. కాబట్టి హోలీ స్పిరిట్ అనేటువంటి ఆ మాటని ఎత్తడం కూడా సరి అయినటువంటి కోణంలో ఎత్తకుండా ఉండడం కూడా దేవదూషణ అన్నటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. తర్వాత రోమాపత్రిక 8వ అధ్యాయము 27వ వచనం, హీ పొసెసెస్ ఏ మైండ్. రోమా 8:27. మరియు హృదయమును పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగు, ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు మరియు హృదయమును పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగు, ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయించున్నాడు. యేసుక్రీస్తు వారు ఏం చేశారు? మనందరి కొరకు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ప్రాణం పెట్టారు యేసుక్రీస్తు వారు. నేను మరలా వీఆర్ ఇన్ ద హోలీ స్పిరిట్, బట్ ఐ జస్ట్ మై క్వశ్చన్, వాట్ జీసస్ హెస్ డన్ ఫర్ అస్? యేసుక్రీస్తు మన కొరకు ఏం చేశారు? హీ సాక్రిఫైస్డ్ ఫర్ అస్. మన కొరకు ఆయన ప్రాణాన్ని ఏం చేశాడు? అర్పించాడు. దెన్ వాట్ హోలీ స్పిరిట్ ఈస్ డూయింగ్ ఫర్ అస్?
ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. టు హూమ్ ద రోమన్స్ ఎపిస్టల్ ఇస్ రిటన్. రోమా పత్రిక ఎవరికి రాయబడింది? రోమాలో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి వారికి, క్రీస్తునందు ఉన్నటువంటి వారికి. ఇప్పుడు క్రీస్తునందు ఉన్నటువంటి వారికి, బాప్తిజంలో క్రీస్తును ధరించుకున్నటువంటి వారికి పరిశుద్ధాత్మ ఏమి చేయించు ఉన్నాడు? మన బలహీనతను చూచి హీఈస్ లుకింగ్ అట్ అస్. ఏదో మనం చూసి చూడండి, ఈజ్ నాట్ జస్ట్ స్టేరింగ్ అట్ అస్, బట్ ఈజ్ లుకింగ్ అట్ అస్, ఈజ్ లుకింగ్ ఇన్ టు అస్. మనం చూచి మనకేం చేస్తున్నాడు? ఆయన సహాయం చేస్తున్నాడు. యాజ్ జీసస్ డైడ్ ఫర్ అస్ అండ్ హీ గేవ్ రెడెంప్షన్ టు అస్, హోలీ స్పిరిట్ ఈజ్ వాచింగ్ అస్ అండ్ హోలీ స్పిరిట్ ఈజ్ హెల్పింగ్ అస్. వాట్ జీసస్ హ్యాస్ డన్ ఫర్ అస్? హీ డైడ్ ఫర్ అస్ అండ్ గేవ్ అస్ రెడెంప్షన్. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మనకు విమోచన ఇచ్చాడు. పరిశుద్ధ ఆత్మ ఏం చేస్తున్నాడు? మన బలహీనతలను చూసి మనకు ఏం చేస్తున్నాడు? ఇక్కడైనా మనం గ్రహించాలి కదా, హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ ఎ పవర్, ఇట్స్ ఏ హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ పవర్, వేర్ యాజ్ హోలీ స్పిరిట్ ఈజ్ ఎ పర్సన్ అని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. 1 Corinthians chapter 2 verse 11. ఒక మనిషి ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనిషి ఆత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని ఆత్మకే తెలియను అంటే హీ హ్యాస్ నాలెడ్జ్. పరిశుద్ధాత్ముడికి ఏముంది? తెలివి అనేటువంటిది ఉంది, అంటే నోయింగ్ అనమాట, నోయింగ్. తర్వాత రోమన్స్ 15:30, రోమా పత్రిక 15వ అధ్యాయము 30వ వచనం. హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ ఎ పవర్, హోలీ స్పిరిట్ ఈజ్ ఎ పర్సన్ అండ్ హీ హ్యాస్ అఫెక్షన్స్. హోలీ స్పిరిట్ హ్యాస్ అఫెక్షన్స్. రోమా పత్రిక 15:30. సహోదరులారా, నేను యోదయలో ఉన్న అవిధేయుల చేతుల్లో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమైనట్లును నేను దేవుని చిత్తం వలన సంతోషంతో మీ ఎదురుకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు చేయి ప్రార్థనలన్నీ ఉందియో నాతో కలిసి పోరాడవలని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఆత్మ వలన ప్రేమ, హోలీ స్పిరిట్ హ్యాస్ ఎఫెక్షన్స్. అయితే ఈరోజు వీఆర్ బీయింగ్ డామినేటెడ్ బై ద డెనామినేషనల్ టీచింగ్. హోలీ స్పిరిట్ అన్నటువంటి దాన్నే మనం ఈరోజు మాట్లాడట్లేదు. హోలీ స్పిరిట్ గురించినటువంటి విషయాలే మనము పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేకుండా ఉన్నాం. యూ నీడ్ టు హ్యావ్ ఎ కంప్లీట్ నాలెడ్జ్ అబౌట్ గాడ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క పని ఏంటి, వారి యొక్క పరిస్థితి ఏంటి అన్నటువంటి విషయాన్ని ప్రతి క్రైస్తవుడు అర్థం చేసుకోవాలి. ఇట్స్ ఎ పిటీ, చాలా బాధాకరం. పరిశుద్ధాత్మ గురించినటువంటి ఆత్మ వలన ప్రేమ. ఎప్పటికీ మనము దేవుని ప్రేమ అని కలెక్టివ్గా మనము మాట్లాడుతూ ఉంటాం, కానీ యేసుక్రీస్తే తన ప్రాణాన్ని ఇచ్చాడని మనము మాట్లాడుతూ ఉంటాం, కానీ ఆత్మ యొక్క ప్రేమను గురించి మనము మాట్లాడట్లేదు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో మనం చూసినప్పుడు పౌలు అన్ని కష్టాలు అనుభవించాడు, అన్ని బాధలు అనుభవించాడు, అన్ని శ్రమలు అనుభవించాడు. దేన్ని బట్టి? పరిశుద్ధాత్మలో ఉన్న ప్రేమను బట్టి కాదా? కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్క మాట ఒకసారి మనం చదువుదాము. 26వ వచనం నుండి. అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ లెటర్స్ రీడ్. ఒక్క నిమిషం అన్న, 23వ వచనం చదువుదాము. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వల్లే మాట్లాడుతున్నారు,
నేనును మరి ఎక్కువగా కీర్తి పరిచారపడిన మరి విశేషంగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయంలో చెరసాల్లో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 4 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబెడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబెడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్ని జనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణములో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదల్లోనూ, సముద్రంలో ఆపదల్లోనూ, కపట సహోదరు వలని ఆపదల్లోనూ ఉంటుంది. ప్రయాసముతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఇంకనూ చెప్పవలసిన అనేకములు ఉన్నవి. ఇదిను సంఘములన్నిటిని కూర్చిన చింతయు కలదు. ఈ భారము నాకు కలుగుతున్నది. ఎవడైనను బలహీనుడైనా నేనును బలహీనుడు కానా, ఎవడైనను తొట్టుపడినా నాకును మంట కలుగదా. అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతుల గురించి అతిశయపడదును. చాలు. ఇవన్నీ మనం చదివాం కదా. ఈరోజు పరిశుద్ధాత్మ అని పేరు చెప్పుకొని పరిశుద్ధాత్మ అనేటువంటి పేరు మీద వ్యాపారం చేసేటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉందా? ఈనేడు బైబిల్ విద్యార్థులు ఆలోచించవలసినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. వీఆర్ సరౌండెడ్ బై ద ఫాల్స్ ప్రీచర్స్. అబద్ధ బోధకులు మన చుట్టూ నిండి ఉన్నారు. వాళ్ళ మధ్యలో మనము సత్యస్వరూపి అయినటువంటి ఆత్మను సరిగా అవగాహన చేసుకొని జీవించవలసినటువంటి వారంగా మనం ఉన్నాం. ఆయన పడినటువంటి ఒక్కొక్క బాధ ఒక్కొక్కటి ఎందుకు చేశాడంట ఇదంతా? రోమాపత్రికలో మనం చదివాం కదా 15:30లో. ఎందుకంట? ఆత్మ వలని ప్రేమను బట్టి అంట. దేని వలన ప్రేమ? ఆత్మ కలిగించినటువంటి ప్రేమ. యేసుక్రీస్తు వారు మాత్రమే కాదు తన ప్రేమను చూపించేది, తండ్రి మాత్రమే కాదు లోకము ప్రేమించేది. ఎవరు కూడా ప్రేమిస్తూ ఉన్నారు? ఈ సర్వసత్యాన్ని మనం ఎరిగి జీవించేటువంటి వారమై ఉండినట్లు వారమైతే మనము ధన్యులము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. 1 Corinthians 12:11. పదకొండవ వచనం. ఆయనను వీటినన్నిటినీ ఆత్మ ఒకటే తనకు చెప్పిన ప్రతి వానికి ప్రత్యేకంగా ఆయనను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలిగి చేయుచున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే హీ పొసెసెస్ ఏ విల్. అంటే ఆయనకి ఒక చిత్తం ఉంది. ఎవరికి? పరిశుద్ధాత్మకు ఒక చిత్తం ఉంది. ఇక్కడ గమనించండి, అక్కడ మనము వి స్టడీ అబౌట్ స్పిరిచువల్ గిఫ్ట్స్. అక్కడ మనం చదివేది ఆత్మ సంబంధమైన వరాల గురించి మనం చూస్తున్నాము. ఆ అధ్యాయం అంతా కూడా అక్కడ మనం చూస్తున్నాము. ఆయనను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇస్తాడు. అంటే హోలీ స్పిరిట్ నోస్ ఎవ్రీ వన్ నేమ్ బై నేమ్. హీ నోస్ బ్రదర్ జేమ్స్ జగదీష్, హీ నోస్ బ్రదర్ ప్రదీప్, హీ నోస్ బ్రదర్ ప్రసన్న, హీ నోస్ బ్రదర్ మోజెస్, హీ నోస్ ఎవ్రీ వన్. దేవునికి పరిశుద్ధాత్మనికి పేరు పేరున తెలుసు. అంటే మనం గమనించవలసిన విషయం ఏంటంటే తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మన యొక్క రూపు ఎరిగినటువంటి వాడు. బీయింగ్ వన్ ఆఫ్ 3 persons in Godhead, Holy Spirit has a complete knowledge about every person in this universe. పరిశుద్ధాత్మునికి ప్రతి మనిషి మీద ఏముంది? ఎవ్రీ వన్ ఈజ్ డియర్ టు హిమ్.
ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు వారు ఎవరి కొరకు మరణించాడు? నా కొరక, నా కుటుంబం కొరక, నా ఒక్కడి కొరక? ఎవ్రీ ఇండివిజువల్. వీఆర్ ఆల్ డియర్ చిల్డ్రన్ టు గాడ్. ఒకవేళ ఈ లోకంలో మనము వి మే నాట్ బి ఇంపార్టెంట్ టు మెనీ పీపుల్, అందరికి మనం ప్రాముఖ్యమైన వారం ఉండకపోవచ్చు. అయితే వీఆర్ వెరీ 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 ప్రామినెంట్. మనం ఇండివిజువల్గా వన్ ఆన్ వన్ నాలెడ్జ్ మన మీద ఎవరికి ఉన్నది? ఇక్కడ అకార్డింగ్ టు 1 Corinthians 12:11, 1 Corinthians 12:11 ప్రకారము ఆత్మ ప్రతి ఒక్కరికి తానే ఎవరికి ఏ ఎబిలిటీ ఉంది, ఎవరికి ఎంత ఎబిలిటీ ఉంది, ఎంత సామర్థ్యం ఉంది అని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆత్మవరమును ఏం చేస్తున్నాడు? వెరీ గుడ్. మన అవర్ టైమ్ ఈజ్ గోయింగ్. సో ఎఫ్ఎసి 4:30కి మనం వెళ్దాం. ఎఫ్ఎసి పత్రిక 4:30 సారీ, తర్వాత యెషయా ఉంది, ముందు ఎఫ్ఎసి 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడు, విమోచన దినము వరకు ఆయన. ద హోలీ స్పిరిట్ కెన్ బి గ్రీవ్డ్. పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నారు? ఈరోజు చేసేది అదే కదా. మన మత్స్యాక స్నేహితులు ఏం చేస్తున్నారు? వాట్ ఎవర్ డినామినేషనల్ ఫ్రెండ్స్ ఆర్ డూయింగ్, దే ఆర్ గ్రీవింగ్ ద హోలీ స్పిరిట్, దే ఆర్ బ్లాస్ఫీమింగ్ ద హోలీ స్పిరిట్. 4:30లో మనం ఏం చేస్తున్నాం? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎఫ్ఎసిలో ఉన్నటువంటి అరౌండ్ ఎఫేషియన్స్ వాజ్ రిటర్న్ అరౌండ్ 50 to 53 and 58 AD, అరౌండ్ అది 60 to 63. అంటే మనం పాల్ వాస్ ఇన్ ద ప్రిజన్ అట్ దట్ టైం. పౌలు ఎక్కడున్నాడు? రోమా చెరసాలలో ఉన్నాడు. అంటే AD 33లో సంఘం అనేటువంటిది ప్రారంభించితే అరౌండ్ 60 to 63 AD. జనరల్గా బైబిల్ స్టూడెంట్స్కి ఏం చెప్తారంటే అరౌండ్ 60 to 63 AD అని ఎఫేషియన్స్ చెప్తారు. అరౌండ్ జనరల్గా ఏం చెప్తారంటే, జనరల్గా ఇంకొంచెం డీప్కి వెళ్ళినట్లయితే అరౌండ్ 53 to 63, అంటే ఆ 10 years లోపల ఎప్పుడో ఒకసారి ఆయన రాసి ఉంటాడని ఇంకొంచెం డీప్గా చెప్తారు. అంటే ఎగ్జాక్ట్ టైం చెప్పరు, అంటే 10 years స్పాన్లో ఎప్పుడో ఒకసారి ఆయన రాసి ఉంటాడు. ఎందుకంటే ఆయన 1.5 సంవత్సరము, తర్వాత 3 సంవత్సరాలు, తర్వాత కొన్ని సంవత్సరాలు ఆయన అరౌండ్ యేసుక్రీస్తు వారి యొక్క మరణము తర్వాత అరౌండ్ బిఫోర్ 40 ADలోనే అరౌండ్ 33, 35, 36, 37 మధ్యలోనే పౌలు యొక్క మారుమనసు అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేటువంటి వాట్ మై పాయింట్ ఈజ్ దట్, అంటే ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ద ఎర్లీ చర్చ్, మన తొలి సంఘము యొక్క ఆరంభ దినాల్లోనే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? 30 దుఃఖపరచుకుడి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారని అర్థం? దుఃఖపరుస్తున్నారు అని అర్థం అన్నమాట. అంటే గ్రీవింగ్ ద హోలీ స్పిరిట్, బ్లాస్ఫెమీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ స్టార్టెడ్ వెన్ ఈవెన్ ఇన్ ద 1st century, మొదటి శతాబ్దంలో ఏమైపోయింది? ప్రారంభం అయిపోయింది. సో దెర్ ఈజ్ నో వండర్ లుకింగ్ అట్ అవర్ డినామినేషనల్ ఫ్రెండ్స్ టుడే గ్రీవింగ్ ద హోలీ స్పిరిట్ ఆర్ బ్లాస్ఫెమింగ్ ద హోలీ స్పిరిట్. మొదటి శతాబ్దమైనా సరే, 21వ శతాబ్దమైనా సరే, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు ఏంటంటే, డోంట్ గ్రీవ్ మీ, నన్ను ఏం చేయొద్దు. ఇఫ్ యూ గ్రీవ్ మీ, నన్ను మీరు దుఃఖపరిస్తే యూ కెనాట్ రిగ్రెట్, యూ షుడ్ రిగ్రెట్, సారీ, మీరు కాబట్టి మీకు ఏం లేదు, దేర్ ఈజ్ నో ఎక్సెంప్షన్ ఫర్ యూ, మీకు మినహాయింపు లేదు. కాబట్టి మనము యెషయా గ్రంథం 63:10లో కూడా మనం వెళ్దాం. ఐజియా 63:10. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దిక్కుపజేయగా ఆయన
ఆయన వారికి విరోధి, తానే వారితో యుద్ధం చేశాను. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేసెను. పరిశుద్ధాత్మను దుఃఖింపజేస్తే ఏం జరుగుతుంది? వీఆర్ బికమింగ్ ఎనిమీస్ టు గాడ్. దేవుడు మనకి విరోధి. అది గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు సోకాల్డ్ క్రిస్టియానిటీ అనేటువంటిది, క్రైస్తవ లోకం అనేటువంటిది వెళ్తుంది. దాని పోకడ ఎంతవరకు ఎటువైపు వెళుతుందో తెలియకుండా అగమ్యగోచరంగా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ చెప్తూ ఉన్నాడు, నన్ను దుఃఖింపచేస్తే మీకు నేను విరోధినిగా మారుతాను. హీ కెన్ బి రెసిస్ట్. యాక్ట్స్ చాప్టర్ 5 verse 3. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 13వ వచనం. 3వ వచనం. అప్పుడు పేతురు, అన్నయ్య, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించాడు? పరిశుద్ధాత్మను అననీయ ఏం చేశాడంట? ఈజ్ ఎర్లీ క్రిస్టియన్. ప్రాబబ్లీ హీ మైట్ బి ద వన్ బ్యాప్టైజ్డ్ అమాంగ్ ద 3000 క్రిస్టియన్స్ ఆఫ్టర్ హియరింగ్ ద గాస్పుల్ ఆఫ్ పీటర్. పేతురు యొక్క సువార్తను వినిన తర్వాత 3000 మందిలో ఒకటిగా కూడా ఈ అననీయ ఉండవచ్చేమో. ఆ ఫస్ట్ క్రిస్టియన్ ఏం చేశాడంట? పరిశుద్ధాత్మను ఏం చేశాడంట? మోసం చేశాడు. అంటే దెర్ ఈజ్ పరిశుద్ధాత్మను మోసం చేసినటువంటి అననీయ ఏమయ్యాడు? పరిశుద్ధాత్మను మోసం చేసినటువంటి సపీరా యొక్క పరిస్థితి ఏమైంది? ఈరోజు పరిశుద్ధాత్మను మోసం చేసినటువంటి వారి పరిస్థితి ఏమవుతుంది? The scripture is answering. Okay, let us move on to our second point. The Holy Spirit is God. The Holy Spirit is God. Holy Spirit is God. Let us go back to our రోమన్ నెంబర్ 2లోకి వెళ్ళినాం. హోలీ స్పిరిట్ ఈజ్ గాడ్, ఈజ్ డివైన్. కనిపిస్తుంది కదా? సారీ. పరిశుద్ధాత్మ
Holy Spirit is eternal. Holy Spirit is omniscient. Omniscient అంటే సర్వజ్ఞాని. మొదటి కొరింథీ 2:10-11, రోమా 8:26-27, యెషయా గ్రంథం 40:13-14. Fourth point, omnipotent. Holy Spirit is సర్వశక్తిమంతుడు. మీకా 2:6, మీకా 3:8, మత్తయి 12:28, లూకా 11:20. పరిశుద్ధుడు. హండ్రెడ్ టైమ్స్ ఇన్ బైబిల్ పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడని ఎన్నిసార్లు పిలువబడ్డాడు? 100 కన్నా ఎక్కువ సార్లు బైబిల్లో పిలువబడ్డాడు. 100 రెఫరెన్సులు రాసే టైం లేదు కాబట్టి మనకి లేదు. హీ హ్యాస్ ఫోర్ నాలెడ్జ్ అంటే ముందు జ్ఞానము, లేకపోతే పూర్వ జ్ఞానం. అఫ్ కోర్స్ దాన్ని రాయచ్చు. భవిష్యత్ జ్ఞానము కలిగినటువంటి అపోస్తల కార్యములు 1:16. అపోస్తల కార్యములు 11 27-28. Holy Spirit is sovereign. సార్వభౌముడు. రెండో కొరింథీ పత్రిక 3:17, 17-18. ప్రకటన గ్రంథము 2:7. క్రియేటర్ సృష్టికర్త. ఆదికాండం 1-2, కీర్తనలు 33:6, 1:2, కీర్తన 33:6, కీర్తనలు 104:30. హోలీ స్పిరిట్ ఈజ్ ఎ రీజనరేటర్.
తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, రోమా 15:16. Able to resurrect. రోమా 8:11. 1 Peter 3:18 and 19. ఈ విషయాలను మనం రానున్నటువంటి వారాల్లో మనం నేర్చుకుంటాం. ఓకేనా? ఓకే. ఎంతో అమూల్యమైన విషయాలు నేర్చుకున్నాము అందరము. ఇట్టి సమయాన్ని దయచేసిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మనము నేటి బైబిల్ తరగతిని హోలీ స్పిరిట్ న్యూ మెటాలజీ క్లాస్ను ప్రార్థనతో ముగించుకున్న మన మధ్యలో సహోదరులు ప్రదీప్ గారు ఉన్నారు. వారు ముగింపు ప్రార్థనలో నడిపించవలసిందిగా ప్రభు పేరట కోరుచున్నాం. అయ్యా ముగింపు ప్రార్థన నడిపిస్తున్నారు. సిగ్నల్ ఫుల్గా ఉంది, కట్ అయిపోతుంది. అవునా? సరేనా, నువ్వు చెయ్యి, ట్రై చెయ్యి. వద్దంటావా? దయగల మా తండ్రి, జీవం కలిగిన దేవా, పరిశుద్ధమైన స్తుతులు స్తోత్రములు నాయన. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి ఈ సందర్భాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆయన అమూల్యమైనటువంటి సందేశాన్ని మీ దాసుని ద్వారా మేము వినిన్నాము. నా తండ్రి, మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి. ఆయనకు కావాల్సిన ఆరోగ్యాన్ని భద్రతను దయచేయండి. ఆయన చేస్తున్న పరిచయం దీవించండి. ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఆయన మీ యొక్క కృప ద్వారా ఈ సాయంత్రకాల సమయంలో ఆయన పరిశుద్ధాత్మని గురించి వినడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరొకసారి స్తోత్రాలు. వింటున్న మేమందరం కూడా ఆ సంగతులన్నీ మా హృదయాలను ముద్రించబడి, నా తండ్రి, అవి వాటిని ఆ సత్యాన్ని ఇతరులకు బోధించేటువంటి జీవిత విధానాన్ని మొదలు ఇచ్చేయండి. ఆయన పరిశుద్ధాత్ముడు నా తండ్రి మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో ఆయన ప్రేమను బట్టి మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు. ఆయన నా తండ్రి, ఆయన యొక్క నడిపింపులో మేమందరం కూడా జాగ్రత్త కలిగి సత్యవాక్యాన్ని సరిగా అర్థం చేసుకుంటూ ఆయన మేము చేసే ప్రతి కార్యక్రమం ఆయన యొక్క నడిపింపులో ఉండేలాగా దీవించండి. ఆయన మాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను మేము ఏమాత్రం దుఃఖపరచక జాగ్రత్త కలిగి, భయం కలిగి ఆయన సంతోషింప చేసేటువంటి జీవిత విధానాన్ని మాకు అందరికీ దయచేయండి. ఈ కూడికను ఆయన మొదటి నుంచి చివరి వరకు మీ యొక్క అధ్యక్షతను నడిపించినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఆయన మీ చిత్తమైతే నా తండ్రి మరొకసారి ఈ విధంగా కలిసి ఆయన మరికొన్ని సంగతులు మేము ఆలోచించి ఆయన మా జీవితాలను బలపరుచుకున్నట్టుకు మీ సహాయం దయచేయాలని ఈ ప్రార్థన విజ్ఞాపనను మా ప్రభువును మా కొరకు ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు ప్రభు యొక్క శ్రేష్ఠ నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. వందనాలయ్యా. వందనాలు ప్రసన్న, వందనాలు ప్రదీప్, వందనాలు జగదీష్ అన్న, వందనాలయ్యా. చాలా సంతోషం, చాలా సంతోషం. టైంకి ముగించుకోగలిగాం. చాలా సంతోషం. చెప్పు చెప్పు. వందనాలు.